ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 2 కీలక మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎన్కౌంటర్ ను ధృవీకరించగా కొండగావ్ జిల్లా కిలాం బార్గం ప్రాంతంలోని అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఫైరింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 కీలక మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎన్కౌంటర్ ను ధృవీకరించారు. కొండగావ్ జిల్లా కిలాం బార్గం ప్రాంతంలో ఉన్న అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఫైరింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 కీలక మావోయిస్టులు మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎన్కౌంటర్ ను ధృవీకరించారు. ఇక కొండగావ్ జిల్లా కీలాం బార్గాం ప్రాంతంలో ఉన్న అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఫైరింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కు సంబంధించి డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి, ఇంకా ఫైరింగ్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. 2 కీలక మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు. మరికొంతమంది కూడా తీవ్ర గాయాలైనట్టుగా ప్రాథమికంగా అయితే మనకి సమాచారం ఉంటుంది. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలతో పాటుగా భారీగా ఆయుధాలు కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొండగావ్ జిల్లా కిలాం బార్గాం ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున అటు మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్కౌంటర్ కూడా ఇప్పటికే బస్తర్ ఐజీ సుందర్రాజు కూడా ధృవీకరించారు. ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులు మరణించినట్టుగా చెప్తున్నారు. వీరిలో ఈస్ట్ బస్తర్ డివిజన్ కు చెందిన డివిసిఎం హల్దార్ మరియు ఏసీఎం రామే 2 మరణించినట్టుగా గుర్తించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి AK-47 రైఫిల్ మరియు ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. కిలాం బార్గావ్ ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో, నిఘా వర్గాల సమాచారంతో BRG బస్తర్ ఫైటర్స్ బృందం ఆ ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల నేపథ్యంలో 2 మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమంది ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించినట్టుగా తెలుస్తుంది. వారి కోసం కూడా కూంబింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అడవులన్నీ కూడా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. BRG అలాగే బెటాలియన్ కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేస్తుంది. చూస్తున్నాం. రైట్ రవికిరణ్.